ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మనము ప్రభు యొక్క శిష్యుల్లో అపోస్తలుడైన పేతురును గూర్చి మనము ఎక్కువ వింటూ ఉంటాం. మిగిలిన 11 మందిని గురించి మనం ఎక్కువగా వినం. 12 మంది అపోస్తలులని మనకు తెలుసును కానీ మిగిలిన ఎక్కువ మంది గురించి మనం ఎక్కువగా వినం. ఎక్కువగా వింటూ ఉన్నది మనము పేతురుని బట్టే. ఆ పేతురు మన హృదయాలలో ఉన్నటువంటి ఆలోచనలకన్నిటికీ సరిపోయినటువంటి వాడు. మనకు ఎక్కువగా సరిపోయినటువంటి వాడు. మనకేమేమి అనుమానం రాబోతుందో వాటన్నిటినీ పేతురు ప్రభువును అడిగి మనకు కొంత సహాయం చేసినటువంటి వాడు పేతురు. మనము సమయాన్ని బట్టి వాక్యాన్ని ధ్యానించుకుందామండి. ఆ మేడగదిలో ప్రభువు పస్కాను ఆచరించిన ఆ చివరి పస్కా దినాన ఆ రాత్రి వారు పస్కాను ఆచరించినారు. తర్వాత ఆ రాత్రి వేళ యూదా ఇస్కరియోతు వెళ్ళిపోవడం కూడా మనం చూస్తున్నాం. అయితే అక్కడి నుంచి వారు వెళ్ళే టైంలో, ఆ మేడగది నుంచి వారు వెళ్ళే టైంలో వారిలో ఒక వివాదం పుట్టడం మనం చూస్తున్నాం. మనలో ఎవరు గొప్పవారు అని. ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగంలో మనలో ఎవరు గొప్పవారుగా ఉన్నారు అని. అయితే ఆ వివాదాన్ని గ్రహించినటువంటి ప్రభు వారు ప్రభుతో ఏమీ మాట చెప్పలేదు కానీ ఆ వివాదాన్ని ప్రభు గ్రహించి మీరు పరిచారకులుగా ఉండాలి అని చెప్పేసి వారితో చూడండి 26వ వచనంలో, మీరైతే అలా ఉండరాదు, మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. వారికి పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. ఈ నేర్పించేటువంటి పాఠంలో మత్తయి సువార్తలో మనం చూస్తే ఆయన వారి పాదాలు పళ్ళెంలో పెట్టి వారి పాదాలు కడగడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ పాదాలు కడుగుతున్నాడు అంటే వారితో మాట్లాడుతున్నాడు. నేను అంతం వరకు మేము మిమ్మల్ని ప్రేమించినాను. ఎప్పటి వరకు? అంతం వరకు. ఉదయకాలం మనము సంతోషించదగినటువంటి విషయం ఏంటంటే మనల్ని కూడా ప్రభు అంతం వరకు ప్రేమించినాడు. దానికి ఉదాహరణగా ఆయన ఏం చేసినాడంటే, ఇప్పుడు ఉదాహరణకు మనం ఒకరికొకరు ప్రేమించుకునే వాళ్ళమే. ఒకరి కాలు ఒకరికి తగిలిందనుకోండి, ఏం చేస్తాం? కోపడతాం. ఏమైనా కళ్ళు కనపడవా అంటే మనం ఎంతవరకు ఉంది ప్రేమ? చెప్పండి, ఎంతవరకు ఉంది? కొన్ని భాగాలకు మాత్రమే కదా. ఆ కాలు తగిలితే మనము ఆయనను ఒప్పుకోము. కానీ మన ప్రభు ఏం చేసినాడంటే, పరమ దేవుడై ఉన్నటువంటి ప్రభు ఆయన ఏం చేశాడంటే వారి శిష్యులు పాదాలు పట్టుకొని కడుగుతున్నాడంటే అర్థం ఏంటి? అంతం వరకు ప్రేమిస్తున్నాను అన్నదానికి ఉదాహరణ. చూడండి, ఆ శిష్యుల్లో ఒక పార్ట్ ముట్టుకోవచ్చును, ఒక పార్ట్ ముట్టుకోకూడదు అనేది లేదు. ఏదైతే మనం హీనంగా భావిస్తున్నామో దాన్నే ఆయన పట్టుకొని కడుగుతున్నాడు. అప్పుడు పేతురు ఏమన్నాడంటే, ప్రభు నువ్వు నన్ను కడగకూడదు ప్రభు అన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, నేను నిన్ను కడగకపోతే నీకు పాలు లేదు అని మనం చూస్తాం. ఇవన్నీ అధ్యాయాల్లో ఇవన్నీ మన పాఠానికి సహాయకరంగా ఉండేటట్లుగా మీకు చెప్తున్నాను. ఏం పాలు లేదు అంటే, ఈరోజు నీవు నాతో కడిగించుకోకపోతే అర్థమేమో తెలుసునా? నువ్వు కూడా వేరే వాళ్ళకు కడగవు. నీకు ఆ ఇష్టం లేదు. అందుకని ఏమంటున్నాడు? ప్రభా, ఈ కష్టం ఇట్లనే మెయింటైన్ చేద్దాం. నువ్వు నన్ను కడగొద్దు, నేను వేరే వాళ్ళని కడిగేరొద్దు. అర్థమవుతుందా? అందుకనే పేతురుతో అంటున్నాడు, నేను నిన్ను కడగకపోతే నీతో నాకు పాలు లేదు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అయితే పేతురు ఏమన్నాడంటే, ప్రభు నన్ను పూర్తిగా
కడుగు ప్రభువా. అయా పూర్తిగా కడగబడినటువంటి వాడు, స్నానం చేసినటువంటి వాడు పాదాలు కడుక్కుంటే చాలు. అవునండి ప్రభునందు పిల్లరా, మనము ఏ విషయాల్లో వేరే విషయాల్లో అసహ్యంగా ఎంచుకుంటున్నామో వాటిని మనం శుభ్రంగా చేసుకుంటే చాలు. అందరూ ఎవరికి వాళ్ళు మందిరాల్లో ఉన్నట్లుగా కనపడుతూ ఉంటారు. ఒకరిని ఒకరము ప్రభువును బట్టి ప్రేమించే వారిగా ఉండటం లేదు. కొన్ని లిమిట్స్ మాత్రమే. అది ప్రభు పాఠం నేర్పించాడు వాళ్ళు. ఆ వివాదాన్ని ప్రభు గ్రహించినాడు. అంటే మన ప్రభు హృదయాలను పరిశోధించేటువంటి దేవుడు. ఆయన పరిశీలన చేస్తున్నటువంటి వాడు. మనకు అవసరమైనటువంటి వాటిని అనుగ్రహిస్తున్నటువంటి వాడు. యోహాను సువార్త 2వ అధ్యాయం చివరి వచనంలో ఏం చెప్పబడుతున్నాడంటే, ఆయన అందరినీ ఎరిగినటువంటి వాడు. ఏ మనుషుని గురించి ఆయనకు సాక్ష్యం మనము ఇయ్యనక్కరలేదు. అంటే ఎవరికి ఎందుకోసం ఇది రాయబడిందంటే, 3వ అధ్యాయంలో నికోదేము రాబోతున్నాడు. నికోదేముని గురించి ఎవరు చెప్పకపోయినా ఎవరు తెలుసును? ప్రభుకు తెలుసును. నికోదేము వచ్చిన వెంటనే ఎవరు నువ్వు ఏం పని చేస్తావు, నువ్వు ఎట్లుంటావు అని ప్రభు కుశల ప్రశ్నలు అడగలే. ఎందుకు? ఆయన ఎరిగినాడు కాబట్టి. డైరెక్ట్ గానే ప్రభు ఏమంటున్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేడు అని చెప్తున్నాడు. ఎందుకంత డైరెక్ట్గా చెప్తున్నాడు? ఏదో గంటల తరబడి వాళ్ళకు కాన్వర్జేషన్ స్టార్ట్ అయ్యి లాస్ట్కు తెలుసుకొని అయితే నువ్వు రక్షణ పొందాలని చెప్తున్నాడా? వచ్చిన వెంటనే ఏం చెప్తున్నాడు? ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ. అంటే ఆ యొక్క నికోదేము చాలా పరిసయుడుగా ఉన్నాడు, పద్ధతిగా జీవిస్తున్నాడు. పద్ధతిగా జీవించినంత మాత్రాన, పరిసయుడుగా ఉన్నంత మాత్రాన పరలోక రాజ్యము కాదు అని ప్రభు అక్కడ స్పష్టం చేస్తున్నాడు. మనం కూడా క్రైస్తవులుగా ఉన్నంత మాత్రాన, తర్వాత మందిరాలకు వచ్చినంత మాత్రాన మనం కూడా పరలోక రాజ్యానికి వ్రాయబడినటువంటి వారము అని కాదని మనం కూడా అర్థం చేసుకోవాలి. ప్రభు మనకు అందుబాటులో ఉండగానే రక్షింపబడటానికి మనము ఆయుత్తపడాలి. చూడండి, అట్లయితే ఈ సంగతులు నాకేమీ తెలియదు అంటున్నాడు. ఎవరు? నికోదేము. మళ్ళా ఎప్పుడు కనపడుతున్నాడు? ప్రభు చనిపోయిన తర్వాత కనపడతా ఉన్నాడు. ఎందుకు? ప్రభు చనిపోయిన తర్వాత అవి పూయడము, డబ్బు ఖర్చు పెట్టడము ఇవన్నీ చాలా సులభం. అవి అతనికి, ఆయన హృదయానికి ఏం కావాలో అవి చేసుకోలేకపోయాడు. కానీ ప్రభు యొక్క శరీరానికి ఏం చేయాలో అది చేస్తా ఉన్నాడు. మనము ప్రభు దగ్గరికి వచ్చేటువంటి మనం ప్రభునందు మనకేం కావాలో మనం సిద్ధపరచుకోవటం లేదు. కానీ ఏమేమి ఇతరులకు కావాలో అవి చేయడానికి కూడా మనం ఇష్టపడతా ఉన్నాం. కాబట్టి ఆయన అందరి హృదయాన్ని ఆయన ఎరిగినటువంటి వాడు. ఆయన వెళ్ళిపోయినాడు. ఎవరు? నికోదేము. కాబట్టి ప్రభునందు పిల్లరా, ఈ ఉదయకాలం ఆయన మన వశం కావాలంటే మనము ఆయన కొరకు మన హృదయాన్ని తెరవాలి. క్రైస్తవులుగా జీవించడం కాదు ప్రభుకు కావాల్సింది, విశ్వాసులుగా ఉండటానికి ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఆయన విశ్వాసులను కాపాడువాడని వాక్యంలో రాయబడింది. ఏమి కాపాడువాడని రాయబడలేదు? క్రైస్తవులను కాపాడువాడు అని రాయబడలేదు. ఎవరిని కాపాడుతున్నాడు ఆయన? విశ్వాసం. మనుషులందరికీ రక్షకుడును, మరి విశేషంగా విశ్వాసులకు రక్షకుడని కొలస్సీ పత్రికలో రాస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? విశ్వాసులమైనటువంటి మనకు పరలోకం నుండి ప్రభుత్వము ఆయన భూమి మీదనే మన కొరకు జరిగిస్తున్నాడు. ఇది మనం గ్రహిద్దాం ఇప్పుడు వినబోయేటువంటి పాఠంలో. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము హృదయాలు ఆయన ఎదుట మనము తేటగా ఉండేలాగున ఆయన దగ్గరికి వద్దాం. సరే, వారికి పాఠం నేర్పించిన తర్వాత వెంటనే ప్రభు పేతురును ఏమంటున్నాడు? పేతురు పేతురు అని అంటంలే, ఏమంటున్నాడు? అది ఎవరి పేరు? అది ఆయన పేరే. ఎప్పుడు పేరు? అది ముందు పేరు. ఎందుకు సీమోను సీమోను అంటున్నాడు? అంటే ఒకరోజు మారుతున్నాడు,
ఒకరోజు ఇదిగా ఉంటున్నాడు, ఒకరోజు మారుతా ఉన్నాడు, ఒకరోజు ఇదిగా ఉంటున్నాడు. చూడండి, ఆయన 2 పత్రికలు రాశాడు. 2 పత్రికల్లో చాలా విశేషం ఉంది. ఏం విశేషం ఉందో చూద్దాం. మొదటి పత్రిక 1వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. చాలు. ఏమంటున్నాడు? యేసుక్రీస్తు ఎంత గంభీరంగా రాస్తా ఉన్నాడు. విశ్వాసులను బలపరచడానికి ఆయన ఏం చేస్తున్నాడో తెలుసునా? అపోస్తలుడైన పేతురు అని రాస్తున్నాడు. 2వ పత్రిక 1వ అధ్యాయం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురు. ఇప్పుడేమంటున్నాడు? సీమోను పేతురు. ఎందుకు? ఇది మొదటి పత్రిక అధికారికంగా రాస్తా ఉన్నాడు. 2వ పత్రిక ఎవరికి రాస్తున్నాడు తెలుసునా? మనలాగే కొన్ని రోజులు విశ్వాసం ఉండి, కొన్ని రోజులు పడిపోయి, కొన్ని రోజులు మామూలు జీవితాలు కొనసాగిస్తుంటారే వాళ్ళకి రాస్తాను. అందుకని ఆయన ఏమంటున్నాడు? యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన పేతురు అంటంలే. ఏమంటున్నాడు? సీమోను పేతురు. ఎవరికి ఇది? మనలాంటి వాళ్ళకు. అవును, అందుకనే నేను పడిపోయిన వాళ్ళకు కూడా ఆయన మాదిరికరమే. త్వరగా అరే పేతురునే కనికరించినటువంటి దేవుడు నన్ను కూడా కనికరిస్తాడని మనం తెలుసుకోవడానికి. అందుకనే ఆయన మొదటి వచనంలోనే నేను సీమోను పేతురు అని చెప్తున్నాడు. ఇక్కడ ప్రభు ఏమంటున్నా అంటే, సీమోను సీమోను, చదవండి. ఇదిగో 31వ వచనం. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జయించుటకు మిమ్మును కోరుకొని. చూడండి, సాతాను, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకున్నాడు. చూడండి, సాతానుడు కోరుకుంటున్నాడండి. ఎవరిని కోరుకున్నాడు? ఆ 11 మందిని కోరుకున్నాడు ఆయన. ఎవరు? సాతానుడు. ఆల్రెడీ యూదా ఇస్కరియోతు బయటికి వెళ్ళిపోయినాడు. మిగిలిన వాళ్ళను ఎవరు కోరుకుంటున్నారు? సాతానుడు కోరుకుంటున్నాడంటే దీని అర్థం ఏంటి? సర్వలోకానికి సువార్త యేసు ప్రభు వారు చనిపోవడం ఎవరికి ఇష్టం లేదు? అది సాతానుడికి వాడికి ఇష్టం లేదు. సాతానుడు ప్రభువును ఆ మరణం నుంచి తాను మరణించకుండా తప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినాడు. ఇప్పుడు మనం అనుకుంటాం, ప్రభువును సిలువలో ఎట్లా కొట్టినారు, ఆయనను అరచేతిలో కొట్టినారు, రక్తం కారేటట్లు కొట్టినారని మనం ఎందుకు అంతగా కొట్టినారు? ఎందుకు కొట్టినారు? ఎందుకు కొట్టినారంటే ఆయన నోరు తెరవడానికి. నోరు తెరిస్తే ఏమవుతుంది? ఆయన నోరు సిలువ వేసేవాళ్ళు లేరు. అర్థమవుతుందా? ఆయన ఎవరు? అందుకనే ఆయన నోరు తెరవలేదు. ఎవరి కోసం? మనకు. నోరు తెరిస్తే ఆయన ఎవరు సిలువ వేరు. ఒకవేళ ఎవరైనా సిలువ వేస్తే, సిలువ వేయకపోతే ఎవరికి నష్టం? అందుకనే అంతగా హింసించినాడు. ఎవరు హింసించింది? మనకు పైకి మనుషులు కనపడుతున్నారు, కానీ వారి వెనక ఉన్నవాడెవరు? సాతానుడే. వీరికి ఎవరు గొప్ప అనే ఒక వివాదం పుట్టింది, కానీ వాళ్ళలో వారి వెనక ఉన్నవాడెవరు? సాతానుడే. అయితే దేవుని కృపాకార్యం ఏంటంటే వాటన్నిటినీ ఆయన మనకు మేలుగా మారుస్తున్నాడు. ఇది ప్రభు ద్వారా మనకున్న గొప్ప భాగ్యం. సాతానుడు చేస్తున్న ప్రతి విషయాన్ని దేవుడు మన మేలు కొరకే ఆయన వాటిని మార్చివేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రతి విషయంలో మనము గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఆ సాతానుడికి ప్రభు చనిపోవడం ఇష్టం లేదు. తర్వాత ఈ సువార్తను ఎందుకు వాళ్ళను కోరుకున్నాడు? సర్వలోకానికి సువార్త మోసుకుపోయే బాధ్యత ఎవరిది? వీరిదే. అందుకనే వారిని కోరుకుంటున్నాడు. ఎంతగా కోరుకున్నాడు వాళ్ళను? వారి నమ్మిక తప్పిపోయేటట్లుగా కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు? వారి నమ్మిక తప్పిపోయేటట్లుగా కోరుకున్నాడు. తప్పిపోతుంది లేదా? నమ్మిక తప్పిపోతుంది లేదా? చెప్పాలా మీరు? తప్పిపోతుంది. నమ్మిక తప్పిపోయేటట్లుగా కోరుకున్నాడు. అందుకనే ప్రభు ఏమంటున్నాడు? సాతానుడు మిమ్మల్ని కోరుకున్నాడు నీ నమ్మిక తప్పిపోకూడనట్లు
నేను నీ కొరకు వేడుకొట్టిని. ఆజ్ఞాపించలేదే ప్రభు ఆజ్ఞాపించచ్చు కదా. ఆయన సర్వాధికారి కదా, దేవుడు కదా. మా 11 మందిని ఎవరే కానీ టచ్ చేయడానికి వీల్లేదు అని ఆయన ఏమన్నా ఆజ్ఞాపించినాడు? కోరుకున్నాడు. అంటే దీని అర్థం ఏంటి? ఆయన మనలను ఎలాగున బలపరచాలనో ఇష్టపడుతున్నాడు. చూడండి, ఇప్పుడు మనం ఎవరం కూడా కష్టపడుకోకుండా లోకంలో ఆయన ఏం చేయొచ్చును? ఆజ్ఞాపించవచ్చును. ఏదో నా పిల్లలు భూమి మీద ఉన్నారు, వాళ్ళని ఎవరు ఏం చేయడానికి వీల్లేదని ఆయన ఆజ్ఞాపించినాడు అనుకో, మనకేం తెలియదు. దేవుని ప్రేమ ఏంటో మనకి, దేవుని ఉగ్రత ఉంటేనే దేవుని కనికరం తెలిసేది, పాపం ఉంటేనే పరిశుద్ధత తెలిసేది, పాపం ఉంటేనే నీతి అనేది తెలిసేది కదా. ఇవేమీ తెలియకుండా ఎవరు ప్రభు దగ్గరికి వస్తారు? అవునండి, మనకు అంత గమనాన్ని మన ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ప్రభునందు పిల్లరా, మనలను కోరుకుంటున్నాడు ఆయన. ఎవరిని? అందరినీ, ఆ శిష్యులందరినీ కోరుకుంటున్నాడు. మరి మనల్ని కోరుకుంటున్నాడా? మనల్ని కోరుకుంటున్నాడా లేదా? మనకు తెలుసో కానీ ప్రతిరోజు కోరుకుంటున్నాడు మనల్ని. ఎందుకు కోరుకుంటున్నాడు? మన నమ్మిక తప్పిపోయేది. మన నమ్మిక తప్పిపోతే వాడికి వచ్చే ప్రయోజనం ఏంటి? సాతానుడికి వచ్చే ప్రయోజనం ఏంటి? మన నమ్మిక తప్పిపోయింది, ఆయనకేం ప్రయోజనం? ఎందుకంటే చెప్పి నేను ముందుకు పాఠాల గురించి వెళ్తా. ఏమిరా అంటే, మొట్టమొదట పరలోకంలో ఉన్నవాడెవరు? సాతానుడే. దేవుడున్నాడు, సాతానుడు ఉన్నాడు. దేవదూతగా పాట గానం చేసేటువంటి వాడుగా, దేవుని ఆరాధించేటువంటి వాడుగా పరలోకంలో ఉన్నాడు. పరలోక మహిమ ఎవరికి తెలుసునో? పనికిరాని మానవుణ్ణి క్షమించి మళ్ళా తిరిగి చేర్చి నిలబెట్టి వాడిని పరలోకానికి చేరుస్తున్నావు. నాకు లేని ఆ భాగ్యము వాళ్ళకు కూడా అక్కర్లేదు. అందుకోసమే వాడు ఈ కష్టం, వాడు తెలుసును వాని స్థితి. ఏమండి? కాబట్టి నాకు లేని ఆ భాగ్యము, అందుకనే వాడు మనల్ని అందుకనే కోరుకుంటున్నాడు. ఏమని కోరుకుంటున్నాడు? నమ్మిక తప్పిపోయేటట్లుగా కోరుకుంటున్నాడు. మన ప్రభు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేసినాడా లేదా? మనకు కనపడింది ఆయన ప్రార్థన, మనకు కనపడింది. మనకు చాలా మందికి తెలియదు ఆయన మన కొరకు ప్రార్థన చేస్తున్నాడా లేదా అని. మనము రోమీలకు రాసినటువంటి పత్రికలో ఒక మాట చూద్దాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 36వ వచనం. రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి తినగల మేము వధింపబడిన వారము, మొదటి సిద్ధమైన మేము హింసబడిన వారు. ఎవరిని బట్టి? నిన్ను బట్టి దినమెల్లా వధింపబడిన వారము. అంటే మనం కోరుకున్న వారమా కదా? ఏమని కోరుకున్నాడు? అర్థమైతుందా? ఏమని కోరుకున్నాడు సాతానుడా? మనము మన నమ్మిక తప్పిపెట్టేట్టు కోరుకుంటున్నాడు. అర్థమవుతుందా సార్? ప్రతిరోజు. అందుకని నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారు అంటే అర్థం ఏంటి? వాడు ఏం చేస్తున్నాడు? ప్రభు పిల్లలుగా ఉన్న మనలను ఆయన కోరుకుంటున్నాడు. ఏమని కోరుకుంటున్నాడు? మనము ఆ నమ్మిక తప్పిపోయేటట్లుగా కోరుకుంటున్నాడు. కానీ ఇక్కడ విశ్వాసులు ఏం చేస్తున్నారు? వధించుకోవడానికైనా ఇష్టపడుతున్నారు. కానీ అంటే అది ఎవరి బలము? దేవుని బలమే. దేవుడు ప్రార్థన చేస్తున్న మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టే మనం బలపడుతున్నటువంటి వారం. నిన్ను బట్టి మేము దినమెల్లా ఆయనే మన జీవితాల్లో లేకపోతే మనకేం లేదు, వధింపబడే అవకాశమే రాదు. అందుకనే నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన అంటే రేపటికి కూడా మనము సిద్ధంగా ఉన్నాం కదా. అయితే ఈ మధ్యలో ప్రభు మన కొరకు ఏం చేస్తున్నాడు? పేతురు కొరకు ప్రార్థన చేస్తున్నాడు లేదా? ఇదిగో నీ కొరకు నేను వేడుకుంటున్నా అంటే అర్థమేమి? ప్రార్థన చేస్తున్నాడు. ఓకే, ఇప్పుడు పేతురు కోసం వేడుకున్నాడు. ఏమని? ఆయా
నీ నమ్మిక తప్పకుండా నేను కోరుకున్నాను అంటే పేతురు ఏమన్నాడు? లేదు ప్రభువా, నేను నీతో కూడా చెరలోనికి, నీతో కూడా మరణానికి కూడా నేను రెడీగా ఉన్నాను అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? నీ ప్రార్థన నీకేం తెలీదు, నీకు తెలియదు ప్రభా నా గురించి, నేను మరణం పోయేకి రెడీగా ఉన్నాను, నీతో పాటు చెరలోనికి రావడానికి కూడా నేను రెడీగా ఉన్నాను. ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నట్లుగా, ప్రభా నీకేం తెలియదు ప్రభా, నా హృదయం నీకు తెలీదు అని. అప్పుడు ప్రభు ఏమన్నాడు? ఈ రాత్రే నువ్వు నన్ను ఎరుగవని కోడి కూయక మునిపే ముమ్మారు బొంకుతావని చెప్పినాడా లేదా? ఇది ఎవరికి తెలుసును? పేతురుకు తెలుసును. మరి ఏం చేయకుండా ఉండాలి? ఏం చేయకుండా ఉండాలి? బొంకోకుండా ఉండడానికి వీలుందా లేదా? మరి బొంకినాడే. ఇదంతా ఆశ్చర్యంగా ఉంటది. ఆయన బొంకినాడు. ప్రభు ముందే చెప్పినాడు కదా, ఈ రాత్రే, పెద్ద గంటలు కూడా కాలేదు, ఈ రాత్రే నువ్వు బొంకుతావు అని చెప్పినప్పుడు పేతురు ఏం జాగ్రత్తగా ఉండాలా? ప్రభు ఇట్లంటాడా, నేను మరణంలోనికి పోవడానికి, చెరలోనికి పోవడానికి నేను రెడీగా ఉన్నాను, నన్ను గురించి ఇట్లంటాడా, నేను బొంకనని జాగ్రత్తగా ఉండాలా లేదా? ఏమైనాడు? మరి పేతురు తెలీదా? అంటే దీని అర్థం ఏంటి? వాడు ఎంతగా కోరుకున్నాడు సాతానుడు. ఆ స్థితిలో పేతురు కోసం ప్రభు కోరుకోకపోయింటే పేతురు ఏమైతాడంటే లోకంలో కలిసిపోతాడు, దేవునికి దూరస్తుడై ఉంటుండే, దేవునికి దూరస్తుడైపోతాడు. అందుకనే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మన కొరకు ఆయన ఎప్పుడూ ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎట్లా ప్రార్థన చేస్తున్నాడో ఒకసారి చూద్దాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. 8వ అధ్యాయం. అటువలే మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడు. ఏలైనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూర్ఖులతో ఆత్మ తానే బలపక్షముగా విజ్ఞాపనం చేస్తున్నాడు. చూడండి, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం. పైన ఏం రాయబడిందంటే సృష్టి యావత్తు మూలుగుతున్నది, ప్రథమ బలం నొందిన మనం కూడా మూలుగుతున్నాం. ఎందుకు మూలుగుతున్నాం? ఎట్లా వస్తుంది మనకు? ఎప్పుడైనా మీకు మూలుగు వచ్చిందా? ఎందుకు మూలుగుతున్నాం? ఈ శ్రమలు, ఈ పరిస్థితులు, భవిష్యత్తును గురించి ఆలోచన చేస్తే భయాలు, ఇవన్నీ చూస్తే రాబోయే రోగాలు, రాబోయే కుటుంబ పరిస్థితులు, పిల్లలు తల్లిదండ్రులు విడిచిపెట్టడం, తల్లిదండ్రులు పిల్లలు విడిచిపెట్టడం, ఒకటి కాదు, ఎవరికి సంబంధించి వాళ్ళు, ఇవన్నీ అనుకుంటే మనకేం కలుగుతుంది? మూలుగు కలగదా? అబ్బా ఎప్పుడు రానైనా దేవుని రాకడా అనేది. సరే, ఇప్పుడు మనకున్న భాగ్యాలతో మనమేమి ఆనందంగా ఉన్నామా? ఇప్పుడు నీకు టీచర్ పని వచ్చింది, ఆ టీచర్ పనిలో మనమేం పెద్ద సంతోషంగా ఉన్నామా? అది అవన్నీ ప్రతిదీ కూడా ఒక మూలిగే, మనం మూలుగుతున్నాం. అందుకనే అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి ఏం చేస్తున్నాడు? ఆయన సహాయం చేస్తున్నాడు. ఏం సహాయము? మన బలహీనత ఎటువంటి బలహీనత? మన సహాయం, మన బలహీనత ఏంటంటే ఏ రోజుకు ఆ రోజు ప్రభువుని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం మనం. ఏ క్షణానికి ఆ క్షణం ప్రభువుని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మనం ఏమనుకుంటున్నామో తెలుసునా? మనం చాలా బలవంతులము, ఇంతగా దేవుని సన్నిధికి మేము బలవంతంగా వస్తా ఉన్నాము, దేవుడు మమ్మల్ని పట్టించుకోకపోయినా దేవుని సన్నిధిలో మేము కనపడుతున్నాము అని మనం అనుకుంటున్నాం. కాదండి, ఏ క్షణానికి ఆ క్షణం ఆయన మనకు సహాయం చేయకపోతే ఎప్పుడో నశించిపోయే వారిలో ఉండేటువంటి వాళ్ళం మనం. అందుకనే ఆయన మన కొరకు మన సహాయము చేస్తున్నాడు. ఏం? అటువలే ఆత్మయు మన బలహీనత చూచి సహాయం చేస్తున్నాడు. ఇప్పుడు సడన్ గా ఎవరైనా వచ్చి ఒకటి గన్ను పెట్టి ఎవరు నిజంగా ప్రభువుని అంగీకరించినారో చేతులెత్తండి, వారిని చంపేస్తాం అంటే మనలో ఎవరు చెప్పండి? అందరం ఏం చేస్తాం? చేతులు ఎత్తుతామా? చెప్పండి, అవునా? అంటే అర్థమేమి? అంత బలహీనులం, ప్రభువును ఇప్పటికిప్పుడు విడిచిపెట్టేటువంటి వారుగా మనం ఉన్నాం. ఇప్పుడు విడిచిపెట్టే మన పట్ల దేవుని ప్రేమ చూడండి.
ఆయన ఎంత కనికరం చూపి ప్రేమిస్తున్నాడు. శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరవైన, ఉపద్రవమైన, ఖడ్గమైన, వస్త్రహీనతైన ఏది కూడా దేవుని ప్రేమ నుంచి మనలను ఎడబాపనేరవు. దేవుని ప్రేమ నుంచి మనలను ఎడబాపనేరు. అందుకనే ప్రియులరా, అట్లా త్వరగానే చెడిపోయేటువంటి మనము భద్రపరచబడిన వారు. దేన్ని భద్రం చేస్తాం మనం? టమాటా పండ్లు త్వరగా చెడిపోతాయి. ఏం చేస్తాం దానిలను? ఎందుకు ఫ్రిడ్జ్లో పెట్టేది? భద్రంగా ఉండడానికి, అంతేనే కదా. బంగారు ఉంది, ఎవరైనా దొంగిలిస్తారు, దాన్ని ఏం చేస్తాం? భద్రం చేస్తాం. అంటే అర్థం ఏంటి? ఎక్కువ శోధనలకు గురయ్యేదన్నమాట. కాబట్టి పిల్లరా, ఆయన మనం కూడా ఈ రోజుకి మనము దేవుణ్ణి విడిచిపెట్టడానికి రెడీగా ఉన్నాం. కానీ ఆయన మనల్ని ఏం చేసినట్టు తెలుసునా? చూడండి, యూదా పత్రిక మొదటి వచనాలు చదవండి. ప్రకటన గ్రంథానికి ముందుంటది. ఎక్కడంట? యేసుక్రీస్తునందు. ఈరోజు మనకు శుభవార్త ఏమరా అంటే, మనము ఆశామాసిగా లోకంలో లేమమ్మా, భద్రము చేయబడ్డాం. అంటే మనము త్వరగా మనం కుళ్ళిపోయే స్థితి లేదు. ఎందుకు? ఆయన కుళ్ళు పట్టలేదు. కుళ్ళు పట్టకుండా ఆయన తిరిగి లేచినాడు. కాబట్టి యేసుక్రీస్తునందు భద్రం చేయబడిన వారము ఏం కాదు? కుళ్ళు పట్ట. యేసుక్రీస్తునందు భద్రం చేయబడిన వారు ఆయన పరలోకంలో ఉన్నట్లుగా మనము ఉన్నామా లేదా? ఆల్రెడీ ఉన్నాం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో క్రీస్తు యేసునందు ఆయన మనలను ఆయనతో కూడా లేపి తనతో పాటు కూర్చున్నబెట్టను అని రాయబడి. కాబట్టి పిల్లరా, భద్రం చేయబడినటువంటి వారమైన మనం, అందుకనే మన కొరకు ఆయన తుచ్చమైన మన ఆత్మీయ స్థితి ఎట్లా ఉందంటే, ఊరికే గొప్పగా చెప్పుకుంటాం కానీ ఈ రోజే విడిచిపెట్టే వాళ్ళం. అందుకనే ఆయన మన కొరకు వేడుకుంటున్నాడు. సరే, 8వ అధ్యాయం, రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం మళ్ళా చదువుతున్నాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడు. ఎలాగనగా ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో. దీన్ని చాలా మంది తప్పుగా భావిస్తా ఉన్నారు. ఉచ్చరింప శక్యము కాని మూలుగులు అంటే అర్థం కాని భాషలతో ఏదేదో సంఘాల్లో మాట్లాడడం, ఇది దేవుని భాష అని మాట్లాడుతూ ఉంటారు. ఏమండి, ఉచ్చరింప శక్యము కాని మూలుగులు ఎందుకురా అంటే, గడిచిన వారం కూడా మీకు తెలియజేసినాను. ఉచ్చరింప శక్యం కాని మూలుగులు అంటే, ఉదాహరణకు చెప్తాను. ఇక ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి వాళ్ళు పోయి స్వాధీనం చేసుకోవడానికి ముందుగా వాళ్ళు ఏం చేశారంటే, కొంతమంది మోషేకు ఒక సలహా ఇచ్చినారు. ఏమని సలహా ఇచ్చినారంటే, మేము చేరుకుంటాము, కాకపోతే కొంతమందిని ఆ దేశంలోనికి పంపించి ఎట్లెట్టుంటుందో చూసి రమ్మను మోషే గారు అంటే, ఈయన ఏం చేస్తాడు, గోత్రానికి ఒకరు చొప్పున 12 మందిని ఏర్పాటు చేసి పంపిస్తాడు. పంపిస్తే వాళ్ళు ఏం చూసి భయపడినారు? వాళ్ళ దేహాలు, వాళ్ళ బిల్డింగ్స్, వాళ్ళ పట్టణాలు చూసి, అమ్మో వాళ్ళ దృష్టికి మేము విడుదలలాగా ఉన్నాము, మేము ఆడికి పోనే చచ్చిపోతాం మేము ఆడ అని ఏడ్చినారు. వాళ్ళు ఏడవడమే కాదు, సర్వ సమాజం ఏడ్చేసింది. అందుకనే ఆ దెబ్బతో మళ్ళా 40 సంవత్సరాలు వాళ్ళు అదే అరణ్యంలోనే తిరగాల్సి వచ్చింది. సరే, వాళ్ళు అట్లా చూసి అంత భయపడ్డారు కదా. ఇప్పుడు మీకు ఇంకొక ఉదాహరణ చెప్తా. ఇదిగో ప్రజలారా, మీరు ఐగుప్తు దేశం నుంచి మీరు బయటికి తీసుకొచ్చినాను, బాగానే ఉంది. మీకు ఎర్ర సముద్రం వస్తుంది. ఆ ఎర్ర సముద్రం దగ్గర మీరు ఎర్ర సముద్రం నుంచి నడవాలి అంటే ఎవరన్నా వస్తారా? మరి ఎందుకు చెప్పలేదు దేవుడు ఎర్ర సముద్రం గురించి? వాళ్ళు రారు. అందుకనే ప్రియులారా, అటువలే ఆత్మ మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడు. ఏలయనగా ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే అర్థం ఏమిరా అంటే, ఈరోజు రేపు ఒక అపాయం రాబోతా ఉంది. రేపు మనకు ఒక అపాయం రాబోతా ఉంది.
ఒక అపాయం రాబోతుంటే నీకు తెలిసేలాగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేసినాడు అనుకో, రేపు ప్రభువా ఈ అపాయము ఈ పాపకు రాబోతా ఉంది అని ప్రార్థన చేస్తే మనం ఏం చేస్తాం? అసలు దాన్ని ఎదుర్కోము. ఇంకా అమ్మో పరిశుద్ధాత్మ దేవుడే ప్రార్థన చేసినాడు, ఇంత భయంకరమైన పరిస్థితి అంట, కాబట్టి ఆయన ప్రార్థన చేస్తే దాన్ని మనం ఎదుర్కొంటామా తప్పించుకుంటామా? అవునా కదా? అందుకనే ఆయన ఏం చేస్తున్నాడంటే మన జీవిత కాలంలో ఎటువంటి అపాయాలను మనం ఎదుర్కోబోతున్నామో ఆ అపాయాల్లో నుంచి మన నమ్మిక తప్పిపోకోకుండా ఉండటానికి పేతురు కొరకు వేడుకున్నట్లుగా మన కొరకు వేడుకుంటున్నాం. ఆ అపాయాల నుంచి మనము ఆశ్చర్యకరంగా తప్పించబడినప్పుడు మనకేమర్థమవుతుంది? ప్రభు ప్రేమ అర్థమవుతుంది. అందుకనే ఆయన వాళ్ళకు ఏ అపాయం రాకూడదు అని ఆయన ఆజ్ఞాపించడం లేదు. ఎందుకు కోరుకుంటున్నాడంటే ఆ అనుభవాలను బట్టి మనం ఏం తెలుసుకుంటాం? ప్రభు ప్రేమ ఏంటో తెలుసుకుంటాం. కాబట్టి ప్రభునందు పిల్లరా, ఉచ్చరింప శక్యము కాని మురుగులతో మనకు ఈ రోజు గురించి తెలుసుకున్నాం, వచ్చే సంవత్సరం గురించి మనకేం తెలుస్తుంది? ఆయన ఈ రోజు నుంచే మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు మన ప్రభు. ఎందుకు? వచ్చే సంవత్సరంలో నువ్వు ఎదుర్కొనే పోయేటువంటి పరిస్థితుల్లో ఇదిగో డింపు ఈ విధంగా ఆ విశ్వాసం తప్పిపోకూడదు నాయనా అని. మనం ఎటువంటి వారం? ఇక్కడ కూర్చున్నాం మనం, ఏ ఒక్కరం కూడా బలవంతులు కాం. ఇప్పటికిప్పుడు విశ్వాసం విడిచిపెట్టేటువంటి వాళ్ళం, పేతురులాగా బొంకడానికి సిద్ధంగా ఉన్నాం. కేవలం ప్రభు కోరుకున్నాడు కాబట్టే మనం ఆయన పిల్లలుగా ఇది ఆయన పిల్లలుగా మనకుండేటువంటి భాగ్యం. కాబట్టి చూడండి, ఉచ్చరింప శక్యము కాని ములుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపనము, నీకు తెలియకోకుండానే, నాకు తెలియకోకుండానే, సంఘానికి తెలియకోకుండానే ఆయన మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. కొన్ని సంఘటనల్లో ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. 24వ కీర్తనలో నేను గాఢాంధకారపు లోయలో సంచరించినను అంటే అర్థమేమి? చూడండి, 24వ దావీదు కీర్తన చదవండి. మనకు సమయం లేదు, చెప్పుకుంటూ పోతున్నాను. 24 కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల శాంతికరమైన జలముల యొద్ద అంటున్నాడు కదా. ఇప్పుడేమంటున్నాడు అంటే ఇద్దరుగా కనపడుతున్నాం. ఆయన నన్ను నడిపిస్తున్నాడు, నన్ను సేద తీరుస్తున్నాడు, నన్ను మేపుచున్నాడు అని కదా. ఇప్పుడేమంటున్నాడంటే గాఢాంధకారములో నేను సంచరించిన అంటే దీంట్లో అర్థం ఏంటి? ఇక్కడ ఎవరు లేరు, ఇక్కడ నేను అంటున్నాడు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను అంటే ప్రభుని గురించి చెప్తున్నాడా? శాంతికరం జలముల యొద్ద నన్ను నడిపించుతున్నాడు. తర్వాత గాఢాంధకారపు లోయలో మేము సంచరించిన అంటున్నాడా? అంటే మనం ఏం చేస్తాం? మన ఇష్టంగానే కొన్నిసార్లు అయినా మన ప్రభు మనలను విడిచిపెట్టాడు. ఇది ప్రభు వలన కాపరత్వం, మనకున్న కాపరత్వం. ఎన్నటెన్నటికీ మనం చెడిపోం. కాబట్టి ప్రభునందు పిల్లరా, సీమోను పేతురు ద్వారా మనకు గొప్ప పాఠం ఏంటంటే ఆయన కొరకు వేడుకున్నాడు కాబట్టే పేతురు బలపడ్డాడు. మన కొరకు వేడుకున్నాడు కాబట్టే ఎప్పటికప్పుడు బలపడుతున్నాం. చూడండి, మనము ఆయన పిల్లల కనుక వాక్యము హృదయంలో కొరత అయిన వెంటనే ఆ అన్నము కొద్ది సమయం లేట్ అయితేనే ఆకలి ఎట్లయితుందో, కొద్ది సమయం లేట్ అవుతుందో నీళ్లు దప్పికి ఎట్లయితాయో, విశ్వాసులుగా మనకు ఆహారం పడకపోతే మనకేమవుతుంది? అల్లాడిపోతా ఉంటాం. అందుకనే ఏమంటున్నాడు? దుప్పి నీటి బాగుల కొరకు ఆశపడుతున్నట్లు దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది. ఇదండి వాడు విశ్వాసి అని చెప్పడానికి ఆధారం. వాడు విశ్వాసి. చాలా మంది విశ్వాసి అని చెప్పడానికి ఆధారం మందిరానికి పోవడం, కానుకలు ఇవ్వడం, ఏవేవో చేయడం అని అనుకుంటున్నారు. అవన్నీ ఎవరైనా చేయగలుగుతారు. విశ్వాసి అని చెప్పడానికి ఆధారం ఏమిరా అంటే మన హృదయము ఆకలితో, అంటే ఆత్మ. ఎవరి జీవితంలో అయితే ఆకలి లేదో
వారు ఇంకా ప్రభువును అంగీకరించినారా లేదా అని మనము గమనించవలసినటువంటి వారు, వారికై వారు గమనించుకోవలసినటువంటి వారు. కాబట్టి 27వ వచనం, మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఉమ్, ఆ, ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞానము చేయుచున్నాడు. ఎవరి కోసం చేస్తున్నాడంట? పరిశుద్ధుల కొరకు. మన ఆత్మ యొక్క మనసు ఏదో ఆయనకు తెలుసును. ఆత్మ యొక్క మనసు మన, అవునా కదా, మన కొరకు ఆయన ప్రత్యేకించి పరిశుద్ధుల కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకనే దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలగటానికి. మొన్న కూడా ఇదే ప్రశ్న. ఏ ప్రశ్న? పేతురు బొంకినాడు, మేలు కలిగిందా నష్టం కలిగిందా? అవునా కదా? పేతురు బొంకి తర్వాత ఇంకా బొంకకోకుండా స్థిరపడగలిగినాడు. అవునండి, దేవుడు ఏం చేస్తున్నాడంటే వచ్చే ప్రతి అపాయాన్ని మన జీవితాలకు ఆత్మీయంగా మేలు పొందడానికే సహాయం చేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రభునందుకులరా భక్తుడు ఇక్కడ అంటున్నాడు, దేవుని ప్రేమించు వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలగటానికి సమస్తమును సమకూర్చి, అంటే ఆయన ఏం చేస్తున్నాడు? సమకూరుస్తున్నాడు. సాతానుడు ఒక రకంగా మనకు అపాయం కలగజేస్తుంటే ప్రభు ఏం చేస్తున్నాడు? దాన్ని వేరే రకంగా తీసుకొని ఇంకొక రకంగా నువ్వు మేలు పొందడానికి ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. ఏ మేలు పొందడానికి? దేవుని సారూప్యము అన్న మేలు మనం పొందడానికి. దేవుని సారూప్యం ఏంటి? ప్రేమ, సంతోషము, సమాధానం కదా, దీర్ఘశాంతం, ఇవన్నీ మనకు కలగాలంటే, అవునండి, మనం దేవుని ప్రేమించేటువంటి వారు. పేతురు దేవుని ప్రేమించేవాడే. పేతురు దేవుని ప్రేమించేవాడే. పేతురుతో అంటున్నాడు, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచు. ఎప్పుడు తిరిగింది పేతురు మనసు? పేతురు మనసు ఎప్పుడు తిరిగిందంటే, 3వసారి గలిలయ సముద్రం దగ్గర వాళ్ళు చేపలు పట్టడానికి పోయినారు. శిష్యుల పేర్లు కూడా కరెక్ట్ రాయలే అక్కడ. 2 పేర్లు తెలు, ఎవరు రాయలేదు. ఆ శిష్యుల బాధ్యత అంతా ఎవరిది? కానీ పేతురు ఏమంటున్నాడో తెలుసునా? మళ్ళా మీరు చదవండి, యోహాను సువార్త చివరి అధ్యాయం, మళ్ళా మీరు ఇంటికి వెళ్ళి చదవండి. నేను చేపలు పట్టడానికి పోతున్నాను అంటాడు. అంటే అర్థమేమి? మీ ఇష్టం, మీరు ఎక్కడికన్నా పోండి, నేను మనసు ఇంకా తిరగలే. ప్రభు అప్పటికి ప్రత్యక్షమై 3వసారి మళ్ళా ఏం చేస్తున్నాడు? చేపలు వేస్తున్నాడు, ఒక్కటి కూడా పల్లె. మళ్ళా ప్రభు, పిల్లలారా భోజనానికి మీ ఇద్దరు ఏమైనా ఉందా అంటే, మా దగ్గర ఏం లేదు. అదిగో కుడి వైపున మీరు వల వేయండి. వల వేసినారు. ఎన్ని చేపలు పడినాయి? 153 చేపలు పడ్డాయి. పేతురు యోహాను ఏం చెప్పిన అంటే, ఆయన ప్రభు సుమి అంటేనే పక్కని దుంకి నీళ్ళలోకి బట్ట వేసుకొని ప్రభు దగ్గరికి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? ప్రభా, వాళ్ళు కాదు ప్రేమించేది, నేనే ప్రభా నిన్ను ప్రేమించేది ఎక్కువ. అది అంటే శారీరకంగా ప్రభు మనసు దోచుకోవడానికి ఇష్టపడుతున్నాడు పేతురు. అర్థమైందా? కానీ ప్రభు ఏం చూసేవాడు? నువ్వు మొదట దుంగినావా, మొదట వచ్చినావా అని చూడడంలే. అర్థమైందండి? వాళ్ళు వచ్చేటప్పటికి రొట్టె, చేప అక్కడ ఉంది. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, అయ్యా మీరు ఎంత కష్టపడినారో తెలుసునా ఆ వలను లాగడానికి? ఎందుకంటే గొప్ప చేపలు పడినాయి. అంత కష్టపడి దరికి చేస్తున్నారు. ఇప్పుడు మీరు పోయి తీసుకురండి వాటిని అంటే ఎవరు పోయినారు? చూడండి ఒక మాట చదివి అది చూద్దాం. చివరి వచనాలు, యోహాను సువార్త 10:11, 21:10-11. యేసు మీరు ఇప్పుడు పట్టిన చేపలను కొన్ని తీసుకుని వెళ్ళని వారికి చెప్పగా, సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగి. ఎవరు లాగినాడు? ఇంతకు ముందు అది లాగడానికి ఎంతో కష్టపడినారు. ఇప్పుడు ఆ మాట అంటేనే ప్రభు ఏమన్నాడు? సీమోను పేతురు నువ్వు రాకరా అన్నాడా? మీరు ఇప్పుడు అన్నాడు అంటే ఎవరు పోయినారు? పేతురు కూడా పోయినాడు. ఎందుకు పోతున్నాడు? ప్రభా, వాళ్ళందరూ కాదు నాయనా, నేనే నిన్ను ప్రేమించేవాడిని. చూడు ఎంత కష్టం, వాళ్ళందరూ దాన్ని లాగలేకపోయినారు. నీ మీద ప్రేమ ఉంది కాబట్టి నేను లాక్కొని వచ్చినాను అని చెప్తాను.
అవునా? అయితే అక్కడ ఆశ్చర్యం ఏమిరా అంటే ఆ వల ఆ వలలో ఎన్ని చేపలు పడినాయి? కానీ ఏం కాలేదంట వల? ఎందుకు పిగిలిపోలేదు? ఆ? ఎందుకు పిగిలిపోలేదంటే ఆ 153 చేపలు ఆ చిన్న వలలో ఎట్లా అడ్జస్ట్ అయి ఉండాలా చిరిగిపోకోకుండా ఉండడానికి? దేవుని మాటకు లోబడ్డాయండి అవి. లేకపోతే గొప్ప చేపలకి ఏముండాలా? ఒకదాని మీద ఒకటి విరోధం ఉండాలా, కొట్లాడుకోవాలా. అవి కొట్లాడుకుంటే వల ఏమైపోతా ఉండే? చిరిగిపోతున్నా. అవి కొట్లాడుకోకుండా ఆ చిన్న వలలో అడ్జస్ట్ అయినాయంటే దేవుని మాటకి ఎంత లోబడ్డాయి? పేతురుకు మనసు తిరిగి. అందుకనే పేతురు, సీమోని పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? ఈయనేమనుకున్నా అంటే ఇవన్నీ ప్రేమకు ఉదాహరణ అనుకున్నాడు. కాదండి, నిజంగా ప్రేమించేటువంటి వాడు, ప్రభును ప్రేమించేవాడు ఇతరులకు మాదిరికరంగా ఉంటాడు. ఇతరులకు మాదిరికరంగా ఉంటాడు. ఇతరులకు మాదిరికరంగా లేకుండా నువ్వు బిల్డింగ్ కట్టి దేవునికి డబ్బులు ఇచ్చి అవి 153 గొప్ప చేపలు ఎంత అడ్జస్ట్ అయినాయండి లోపల? ఎట్లా అడ్జస్ట్ అయినాయి? వల్ల చినిగిపోకోకుండా అడ్జస్ట్ అయినాయి. వాటికి ఒకదానికి ధనం ఉండిండవచ్చును, ఇంకొక దానికి జ్ఞానం ఉండిండవచ్చును, ఇంకొక దానికి జాతి ఉండిండవచ్చును, ఇంకొక దానికి కులం ఉండిండవచ్చును, ఇంకొక దానికి పాండిత్యం వచ్చి ఉండవచ్చును. ఇంట్లో 153 ఆ కులాలు, ఆ జాతులు, ఆ చదువు, ఆ జ్ఞానము అవన్నీ పక్కన పెట్టి ఇదంతా వేస్ట్రా, ఆయన ఒక్కడే, ఆయనకు లోపడాలని చెప్పింది. ఆ 153 గొప్ప చేపలు ఆ చిన్న వలలో అడ్జస్ట్. మనము సంఘాల్లో అడ్జస్ట్ కాలేకపోతున్నాం. సంఘాల్లో కూడా ఒకరిని ఒకరు ఓర్చుకోలేకపోతున్నాం. కులాలతో మనము ఇది పడిపోతున్నాం. మన ఉద్యోగాలతో సంఘాల్లో గర్వాన్ని చూపించాలనుకుంటున్నాం. మన చదువుతో గర్వాన్ని కలిగి ఉన్నాం. మనం ఏం కావడం లేదు? లోపడటం. నువ్వు లోపడకపోతేవి నీవు సంఘానికి నీకు తెలియకోకుండానే నష్టం కలగజేస్తావు. నిన్ను చూసి ఇతరులు నేర్చుకోవలసింది పోయి నీవు ఆ గర్వాన్ని మెయింటైన్ చేస్తా అంటే వల చినిగిపోదా? ఆ 153 చేపలు కొట్లాడుకుంటే ఎప్పుడో చినిగిపోయేదా? అది మహిమ కాదండి. వల చినగకపోవడం మహిమ కాదండి, వాటి అడ్జస్ట్మెంట్ ప్రభు కోసం. కాబట్టి ప్రభునందు ఇప్పుడు పేతురు మనసు తిరిగి ఇప్పుడు వాళ్లకు దేవుని వాక్యాన్ని చెబుతూ ఉన్నాం. కాబట్టి ప్రభునందు పిల్లరా, పేతురు కోసం ప్రార్థన చేసినటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టే మనం పడిపోకోకుండా మనం ఉన్నాం. అయితే లోకంలో మనకు ఎదురయ్యే ప్రతి సమస్య అది సమస్యే, కానీ దాని ద్వారా మనం ఎంతో మేలు పొందుతున్నాం. సమస్తమును సమకూర్చి జరిగిస్తూ ఉన్నాడు, సమస్తాన్ని సమకూరుస్తున్నాడు. మనకెట్లా కనపడుతుంది? ఇది ఎంత కష్టం రా, దేవుని నమ్ముకున్నందుకు ఎంత అపాయం రా అనుకుంటున్నాం. కానీ వాటన్నిటి ద్వారా దేవుడు ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ మనం అర్థం చేసుకుందాం. అందుకనే అంటున్నాడు, దేవుడు మన పక్షంగా ఉండగా లోకంలో విరోధి ఉన్నాడా? ఎవ్వడు. ఏ విరోధి ఏం చేసినా అది మనకు మేలే మారేటప్పుడు ఇక విరోధులు ఎవరున్నారండి? కాబట్టి ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, మన బలహీనతను మనం తెలుసుకున్నాం. మనకు దేవుని కృప కనికరమే లేకపోతే ఎప్పుడో మనం నశించిపోతాం. ఆయన మన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు కాబట్టి, కోరుకుంటున్నాడు కాబట్టి, బొంకినాడు కాబట్టి ప్రభు పేతురుని ఏం చేసిండల్లా? అయా నువ్వు సేవకు పనికిరావు, నువ్వు పో అని నల్లా. బొంకుతాడని తెలిసి కూడా దేవుడు ప్రేమిస్తున్నాడంటే ఏమండి? నీవు తప్పిపోతావని తెలిసి కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడంటే ఆయన ప్రేమ కొలత ఎంత? ప్రభునందు ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, ఆ ప్రేమను బట్టి ప్రభుని అంగీకరించి ఆయన కొరకు మనం జీవిస్తున్నాం. ఏ రోజుకు ఆ రోజు దేవుని కృప అనుభవిస్తూ మనం విశ్వాసులుగా కొనసాగుతున్నాం. అందుకనే పేతురుకు రాసినటువంటి పత్రికలో దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. మనం ఎట్లా కాపాడబడుతున్నామంట? దేవుని శక్తి. ఎందుకు దేవుని శక్తి మనకు కనపడడం లేదు? ఆయన ప్రత్యక్షంగా ఇప్పుడు 4 బాడీగార్డులు ఉంటేనే మనకున్న గర్వం ఎక్కడి నుంచి గర్వపడకొస్తుంది.
దేవుడే మనకి ఇట్లా కనపడితే మనకేమొస్తుంది? అందుకేనండి ఆయన తన శక్తి చేత మనల్ని కాపాడుతున్నాడు. ఇంత గొప్ప భాగ్యాన్ని, పేతురుకు అనుగ్రహించిన కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తుంటుండగా ఆ కృపను బట్టి లోకంలో మనం కొనసాగుదాం. దేవుడు ఈ మాటలు మన కొరకై దీవించి ఆశీర్వదిస్తున్నారు. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన మా ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రాలైనా. నిన్నటి వారమైన మిమ్మల్ని ప్రేమించి ఈ వారం నైనా మరొక మా ప్రభు దినంలో మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, సంఘమంతటికి క్షేమము, ఆదరణను, నైనా విస్తరణను మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, మీ దయ పాలించండి. నైనా బలహీనుడనన్న నన్ను మీరు బలపరిచి నైనా వాక్యం చెప్పడానికి కృప చూపినందుకై మీకు స్తోత్రాలు. నైనా ఈరోజు రాలేనటువంటి వారిని మీ కృప కలిగిన అంతకు చెప్పుకుంటున్నాం. వారు ప్రయాణాల్లో ఉన్నారు. నైనా వారిని ఆదరించండి. రామబాబు కుటుంబాన్ని మీ కృపలో ఆదరించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, చాలా కాలం తర్వాత నైనా మరి మీ దాసు ఆయన భార్య డింపు పిల్లలు నైనా కలిసి రావడానికి మీరు ఎంతో కృప చూపినందుకై మీకు స్తోత్రాలు. వాక్యం చేత వారిని బలపరచండి, నైనా స్థిరపరచండి. కృప వారిని నిండారులుగా మీ వాక్యం కొరకై నిలిపి మీ కొరకు నైనా వారిని వాడుకుంటున్నందుకై స్తోత్రాలు. వారికి అనుగ్రహించిన ఉద్యోగాలను బట్టి కూడా మీకు స్తోత్రాలు. దీవించండి. వారి పిల్లలను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. సంఘం అంతటిలో ప్రతి ఒక్కరి పట్ల మీ కృప మరి దయచేయండి. నైనా మరి నైనా దిక్కా కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. బలహీనంగా ఉంది నైనా, మీ కృప చేత నైనా కృప చూపి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. నేను కూడా బలహీనుడుగా ఉన్నాను, కృప దయచేయండి. కొందరు చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు నైనా, ఆటోలు నడుపుకుంటూ కూలీలకు వెళ్తూ నైనా వారి పట్ల కూడా మీ చాలిన కృప అనుగ్రహించండి. నైనా సంఘ విస్తరణను మీరు అనుగ్రహించండి. నైనా ఇందిరమ్మ కాలనీలోను, గణనాయక్ నగర్లోను జరుగుతున్న పరిచర్యను మీరు విస్తరింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. నైనా తిరిగి మా గృహాలకు మేము వెళ్తుంటున్నగా మీ కృపలో మమ్మల్ని బలపరచండి. నైనా సహాయం చేయండి. మా కొరకైనా పేదల కొరకు ప్రార్థన చేసిన ప్రభు, మా కొరకు కూడా ప్రార్థన చేసినందుకు మీకే స్తోత్రం. ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి ప్రతిమాలి అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.